మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఆ భవనం వద్ద మనం ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, సత్వాకి సంబంధించినటువంటి భవనం ఇది. నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి ఈ భవనంలో ఈ మొదటి 2-3 అంతస్తుల జిమ్ము, తర్వాత రెస్టారెంట్, బార్ అండ్ క్లబ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి సిలిండర్స్, అంటే ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి సిలిండర్స్ బ్లాస్ట్ అవడంతో ఎదురుగా ఉన్నటువంటి ఆ అద్దాలన్నీ కూడా సుమారు 200 మీటర్ల వరకు ముందుకు వచ్చి దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో పడిపోయాయి. ఒకసారిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎదురుగా విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి మరొక రెస్టారెంట్ కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు చుట్టుపక్కల అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే వేరే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా భవనాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎవరిని కూడా ఉద్యోగులందరినీ రానివ్వట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఒకసారి ఈ భవనానికి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ సరైనటువంటి ఏర్పాట్లు, అంటే లోపలికి వెళ్ళి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ ఒకసారిగా ఆ అద్దాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడి ప్రమాదం జరుగుతుందనే భయంతో ఒకసారిగా ఇక్కడ వీళ్ళంతా కూడా బయట నుంచే, చాలా దూరం నుంచి కూడా ఈ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సత్వాకు సంబంధించినటువంటి ఈ భవనంలో ముందస్తుగా ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎదురుగా ఉన్నటువంటి ప్రస్తుతానికి 3 ఫైర్ ఇంజిన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక భారీ లేడర్తో ఉన్నటువంటి మరొక ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. కానీ సరైనగా ఆ మంటల మీద నీళ్లు చల్లేందుకు ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో కొంత మంటలు ఆర్పేందుకు కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం 3వ అంతస్తు, ప్రస్తుతం 4వ అంతస్తులో ఈ క్లబ్ ఏదైతే ఉందో ఆ క్లబ్లో మంటలు వస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక లాంజ్ ఉంది. ఆ లాంజ్లో మిగతా కొన్ని కేఫ్ కూడా, అక్కడ ఒక కేఫ్ ఉంది. కేఫ్ తర్వాత లాంజ్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. అక్కడ ఉదయం ఉన్నటువంటి సిలిండర్స్ బ్లాస్ట్ అవడం వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఉదయం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అధికారులకు అందించి వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు మంటలార్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ అధికారులు వచ్చిన సమాచారం మేరకు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా, ఉద్యోగులందరినీ ఇక్కడికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాం అని చెప్పారు. మరోవైపు అక్కడ ఆ భవనంలో రెస్టారెంట్, ఇతర జిమ్లు, క్లబ్లు కూడా నిర్వహిస్తున్నారనే విషయాన్ని తెలపడం జరిగింది. మంటలు ఆర్పేందుకు మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే సరైనటువంటి ఏర్పాట్లు లేవు, మంటలు ఆర్పేందుకు ఎదురుగా వెళ్లేందుకు ఏర్పాట్లు లేవు. మరోవైపు పైన ఉన్నటువంటి అద్దాలు ఒక్కొక్కటిగా కింద పడి ప్రధాన రహదారి పైకి వస్తుంటోటి ఈ స్థానికులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. కొంతమంది వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. కొంత ప్రమాదకర పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరిని రానివ్వకుండా అగ్ని ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 3 ఫైర్ ఇంజిన్లు ఇక్కడ ఫైర్ ఫైటింగ్లో పాల్గొన్నాయి. ప్రస్తుతానికైతే మంటలు అదుపులో ఉన్నాయి, కానీ ఆర్పేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.